హిమమ కంటే తెల్లగా శుద్ధి చేయబడినంతగా నీ హృదయం ఉందే. ఈ రోజు నీ హృదయం అంత చెడిపోయిందేంటి? ఒకప్పుడు అంత శుద్ధి చేయబడిన వ్యక్తిలాగా ఉన్నావే, ఏ మలిన వచ్చిన లోపంకరమైన వెంటనే దిద్దుకున్న వ్యక్తివే, ఇప్పుడే శుద్ధి చేసుకోలేకపోతున్నావు. ఒకప్పుడు వారికి సమృద్ధి, కానీ ఇప్పుడు లేదు. ఎందుకని? హృదయాన్ని కఠినము చేసుకుని ఎన్నిసార్లు ఆయన బోధిస్తున్నా ఆ బాధకు నీ హృదయం తెరవబడక, నీ హృదయం తెరవబడితేనే కదా నీ హృదయములోకి దేవుని వాక్యం వచ్చేది. నీ హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి ఎన్ని మార్లు తట్టాలి, ఎంతమంది దైవ జనులతో దేవుడు నీతో మాట్లాడాలి, ఎంతకాలం? జాగ్రత్త. నీకు తెలియకోకుండానే నువ్వు ప్రమాదంలో చిక్కబడిపోతున్నావు. నీకు తెలియకోకుండానే నీలో నుంచి సమర్పణ ప్రతిష్ఠిత వెళ్ళిపోతుంది. నీకు తెలియకోకుండానే నిర్జీవమైన రాయిగా మారిపోతున్నావు. మూలక తలరాయిగా ఉండవలసిన నీవు ఓటి రాయిగా మారిపోతున్నావు. మరలా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు.